హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, నిన్న తీసిన వీడియో అండి ఇది. ఈవినింగ్ టైంలో తినడానికి ఇంట్లో ఏమీ లేవని చూస్తున్నప్పుడు ఇంకా మనకి త్వరగా అయిపోయే వంటకాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ బజ్జీలండి. ఇంట్లో ఈ మిరపకాయలు ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను మొన్న బజార్లో కందుకూరులో తెప్పిస్తానని చెప్పాను కదండి. అప్పుడు ఈ బజ్జీల కోసమని కొన్ని మిరపకాయలు కూడా తీసుకొచ్చి పెట్టున్నాం ఇంట్లో. నేను వీడియో తీసుకుంటున్నాను, మా పాప చేస్తుందండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేస్తుంటే రిషి ఉన్నాడు కదా, రిషి పిండి కలుపుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరే చేస్తూ ఉన్నారు. కొన్ని అసలు ఇన్ని రోజులు మా అమ్మాయికి అయితే ఏ వంటకాలు ఏమీ తెలియదండి. కానీ కొంచెమైనా ఆడపిల్లలకి పుట్టింట్లో ఉన్నప్పుడే వంటలు కొన్నైనా వాళ్ళకి చిన్న చిన్నవైనా కానీ వంటలు చేయడము, లేదా ఇట్లాంటివి బజ్జీలు అట్లా పకోడీ లాంటివైనా వేసుకోవడాలు నేర్చుకుంటే బాగుంటుందండి, ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు కష్టపడకుండా. ఎందుకంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేనమామకి ఇచ్చి చేస్తే కూడా అమ్మమ్మ లేదు. నేను చాలా ఇబ్బందులు పడ్డానండి చాలా సంవత్సరాల పాటు. మేనమామలకి ఇస్తే కూడా కష్టాలు పడకుండా హ్యాపీగా ఉంటారని ఎవ్వరు అనుకోవద్దు. ఎవరికి ఇచ్చినా కానీ మన మామూలుగా ప్రపంచం తెలిసి ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీని నడపగలగటం తెలిసి ఉండాలి, ఇలా వంటలు కూడా చేసుకోవడం తెలిసి ఉండాలండి. చిన్న వయసులో పిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు చేయొద్దు. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఆడపిల్లలకు కూడా 25 దాటింది, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదండి. వాళ్ళకి ఒక భవిష్యత్తు అనేది చదువుకొని ఒక జాబ్ చేస్తూ నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా తట్టుకోగలిగినటువంటి మైండ్ సెట్ వాళ్ళకి వచ్చేసిద్దండి. నేను అలాగే అనుకుంటాను. చిన్నప్పుడే అస్సలు మ్యారేజెస్ చేయకూడదు, ఏజ్ గ్యాప్లో కూడా మ్యారేజెస్ చేయకూడదండి ఎవరికి కూడా. నేను మన వ్యూవర్స్ తోటి మాట్లాడుతూనే ఉన్నాను. బజ్జీలు కూడా తయారైపోయినాయండి. ఆ ఈవినింగ్ టైంలో మనం తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే చేసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే బయట రకరకాల ఆయిల్స్ వేస్తూ ఉంటారు. ఆయిల్స్లో ఒకే రకమైన ఆయిల్లో మార్చి బోండాలని, బజ్జీలు, వడలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు నిలువున్న ఆయిల్లో. అవి కొంచెం హార్ట్కి ఫ్యాట్ వచ్చే విధంగా ఉంటుందండి. అందుకే మనం సింపుల్ అండి, పెద్దవేవి చేసుకోలేకపోయినా ఇలా సింపుల్ ప్రాసెస్లో ఉండేవి మేము చూపించిన చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా ప్రిపేర్ చేసుకొని తినాలనుకున్నప్పుడు తినొచ్చండి. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి నేను చెప్పిన మాటలు మీకు అందరికీ నచ్చుతూ ఉన్నట్లయితే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఛానల్ చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన బజ్జీలు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అసలు తింటుంటే మాత్రం చాలా బాగున్నాయండి బజ్జీలు అయితే. ముందు పచ్చిమిర్చి బజ్జీలు వేసి తర్వాత ఆలుగడ్డ బజ్జీలు వేస్తున్నాము. పర్ఫెక్ట్గా ఉండే బజ్జీలు అయితే రెడీ అయ్యాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.